అందరికి వందనాలండి. యాక్చువల్లీ నేనేం ప్రిపేర్ అవ్వలేదు. సో, నిన్నంతా జర్నీలో ఉన్నాము సో, దానివల్ల నేనేం ప్రిపేర్ అవ్వలేదు. బట్ యాహ్! మార్నింగ్ నా నేమ్ వచ్చింది కానీ ఐ వాస్ అనేబుల్ టు స్పీక్ ఎనీథింగ్. బట్ షార్ట్ థింగ్ వాట్ ఐ ఎక్స్‌పీరియన్స్ ఫ్రమ్ మై లైఫ్ ఐల్ జస్ట్ టెల్ యూ. ఇట్స్ లైక్ చిన్నప్పటి నుంచి నేను దేవుడిలో ఉన్నాను. ఇట్స్ లైక్ నేను సంఘంలో ఎదిగాను. అండ్ ఇందాక షైనీ చెప్పినట్టు గాని, లేదంటే మార్నింగ్ నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయాలు షేర్ చేసుకుంటా ఉన్నారు. యాహ్! ఈ యంగ్ జె ఎ ఈ యూత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎప్పుడైతే చూసినప్పుడు ఆహ్, వి గో త్రూ సో మెనీ థింగ్స్. చాలా విషయాల నుంచి మనం వెళ్తా ఉంటాము. ఆహ్, కొన్ని చెప్పుకునేవి ఉంటాయి. కొన్ని చెప్పుకోనివి ఉంటాయి. సో, నేను పర్సనల్‌గా దేవుడు నన్ను పర్సనల్‌గా చాలా బలపరుస్తూ వచ్చాడు. నేను బీటెక్ సెకండ్ ఇయర్ ఎండింగ్‌లో నేను బాప్టిజం తీసుకున్నాను. ఇంతకుముందు అందరిలాగానే నేను క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, క్రీస్తు సంఘంలో ఉన్నా. ఆహ్, డ్యూ టు మై సరౌండింగ్స్ హిందూ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. సో, అందరిలాగానే అందరి దేవుళ్ళు ఒకటే అన్న ఇదిలో ఉండేవాడిని. సో, దాని తర్వాత నాకొక టర్నింగ్ పాయింట్ ఏంటంటే, ఒకటే ఒక వాక్యం ఏంటంటే, వాక్యం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. ఆహ్, సండే స్కూల్స్‌కి వెళ్తా ఉన్నాను. బట్ ఒకటే పాయింట్ ఏంటంటే, ఆహ్, ఒక వాక్యం నేను విన్నప్పుడు ఆహ్, జాన్ చాప్టర్ 15థ్ వర్స్‌లో ఉంటుంది. ఏంటంటే, నువ్వు ఏమంటారు అదేమంటారు గ్రేప్ వైన్ గురించి, దాన్ని బ్రాంచ్ గురించి చెప్పి, సో, ఎప్పుడైతే ఆహ్, బ్రాంచ్ నుంచి నువ్వు దేవుడికి నువ్వు ఎప్పుడైతే ఏమంటారు? ఆ! దేవుడికి ఇష్టం ఉన్న విధంగా మన లైఫ్ ఉండకపోయినప్పుడు, మనల్ని దేవుడు ఏ విధంగా అయితే మనం ఏమంటారు? ఆ బ్రాంచ్ ఆ! యాక్చువల్లీ చాప్టర్ ప్రకారంగా ఏంటంటే, ఆహ్, ఫ్రూట్ ఇవ్వని బ్రాంచ్‌ని నరికేస్తాడు యాక్చువల్లీ. అగ్నిలో పడేస్తాడు. సో, అది ఎగ్జాక్ట్‌గా రావట్లేదు చెప్పడానికి. యాహ్! హ్మ్. కరెక్ట్. యెస్. కరెక్ట్. చాలండి. థాంక్ యూ వెరీ మచ్. సో, దిస్ ఈస్ ద వర్స్ వేర్ గాడ్ టాక్ టు మీ. సో, నాకు భయమేసిందండి ఆ పాయింట్‌లో. దేవుడి నుంచి నేను వేరైపోతే ఏంటి నా పరిస్థితి? ఇప్పటి వరకు ప్రతి విషయంలో సరే, నేను దేవుడికి దగ్గరగున్నా, లేకపోయినా ప్రతి విషయంలో నన్ను పట్టుకొని నడిపిస్తూ వస్తున్నాడు. నేనున్నాను అని నన్ను ముందుకు నడుపుతా ఉన్నాడు. స్టడీస్ విషయంలోనేమి స్టడీస్ విషయంలోను కూడా అలానే అండి. సో, ఐ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గెట్ ఇంటు దిస్ సబ్జెక్ట్. అంటే నేను బీటెక్ ఈసీఈ సబ్జెక్ట్ నాది. ఐ వాస్ ఇంట్రెస్టెడ్ టు గో ఇంటు ఆర్ట్స్. సో, ఇంట్రెస్ట్ లేకుండా ఎళ్ళాను ఆ సబ్జెక్ట్‌లోకి. బట్ థింగ్ ఈస్ ఐ హావ్ టు గెట్ ఇంటు థట్. ఒక పాయింట్‌లో ఐ ఫెల్ట్ లైక్ ఐయామ్ డన్. నా వల్ల అవ్వదు. సో, నా వల్ల కాదిది అన్న పాయింట్‌లో ఐ వాస్ కన్‌ఫ్యూజ్డ్. అండ్ ఆ పాయింట్‌లో అమ్మ నాన్నలతో కూడా అన్నాను నేను. ఐ కాంట్ డూ ఇట్. బట్ సమ్‌హౌ గాడ్ సెంట్ మీ వన్ పర్సన్. ఒక అక్క వచ్చి ఐ వాస్ ఇంటూ ఈయూ ఫెలోషిప్ అనే ఒక యూత్ ఆర్గనైజేషన్ ఉంటది. సో, వాళ్ళతో నేను జతపరచబడ్డము. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూనో వీళ్ళందరితోని నేనుండి ఆ పాయింట్‌లో నాకు గుర్తొచ్చిన వాక్యం ఇదొకటే అండి. ఏంటంటే,
నువ్వు నువ్వు దేవుడు మనల్ని చేయి వదిలేస్తే మన పరిస్థితి ఏంటి? సో, ఏమైపోతాం మనం? ఆహ్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ప్రేయర్‌లో అదే ఉంటదండి. నా ప్రేయర్‌లో ఉన్న వర్డ్ ఏంటంటే, దేవా, ఇన్ కేస్ నేనేమన్నా నీకు వ్యతిరేకంగా ఉంటే దయతో నన్ను క్షమించండి. సో, నా చెయ్యి ఎప్పటికీ వదిలేయకండి. సో, దిస్ ఈస్ ఈ ఈ ఈ వర్డ్ అయితే నా ప్రేయర్‌లో ప్రతి వారం, ప్రతిరోజు ఉంటదండి ఇది. అండ్ ఆ పాయింట్ నుంచి నేను స్టార్టెడ్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ యూత్ మినిస్ట్రీ. సో, దేవుడు ఆ విధంగా నన్ను పట్టుకున్నాడు మళ్ళీ. నేను క్రిస్టియన్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా గాని, మన చిన్నప్పటి నుంచి ఎలా ఉంటదంటే, చెప్తారులే. అదే స్టోరీస్. అదే ఇది అన్న ఇదిలో ఉంటారు. బట్ దట్ ఈస్ మై టర్నింగ్ పాయింట్. దాని తర్వాత నేను బాప్టిజం తీసుకున్నాను. అండ్ తీసుకున్న దగ్గర నుంచి గూడా ఐ ఫేస్ సో మెనీ ఛాలెంజెస్. వెన్ కమింగ్ టు ఫ్రెండ్స్ గానీ, వెన్ కమింగ్ టు జాబ్ గానీ, ఐ ఫేస్ సో మెనీ ఛాలెంజెస్. ఐ వాస్ అనేబుల్ టు డిసైడ్ ఏం చేయాలి అర్థమయ్యేది కాదు. బట్ ద ఓన్లీ థింగ్ ఐ డిడ్ ఈస్ డిపెండింగ్ ఆన్ గాడ్. మోకరించి ఏడుస్తూ ప్రార్థించేవాడిని. దేవా! ఐయామ్ అనేబుల్ టు డూ థిస్. దేవా! నా వల్ల అవ్వట్లేదు. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సో, ప్లీజ్ హెల్ప్ మీ అన్న ప్రతిసారి ఆయనే నా దగ్గరకు పంపించాడు విత్ వన్ సొల్యూషన్. అండ్ ఈవెన్ రీసెంట్‌గా చూసినా గానీ సిన్స్ 2 ఇయర్స్ ఐ వాస్ నాట్ వర్కింగ్. బట్ సర్ప్రైజింగ్‌లీ గాడ్ ఓపెన్డ్ డోర్స్ ఫర్ మీ. అది ఇట్స్ ఎ నార్మల్ కన్వర్జేషన్ యాస్ అన్న షేర్డ్ దిస్ ఆల్రెడీ షేర్ చేసినట్టున్నారు. బట్ ఇట్స్ ఎ నార్మల్ కన్వర్జేషన్ విచ్ టర్న్డ్ ఇంటూ మై జాబ్. అది అది నార్మల్‌గా జరగదండి యాక్చువల్లీ. ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీవన్ అంటిల్ అండ్ అన్లెస్ గాడ్ డూ సమ్ కైండ్ ఆఫ్ మిరకిల్. So the only suggestion I give to youth or everyone is like you stick on to God no matter what it is. సో నో మ్యాటర్ వాట్ నేను ఇది చేయలేను, ఇది నా వల్ల అవ్వదు, ఇది నా వల్ల కాదు అని అనుకున్న ప్రతిసారి యూ జస్ట్ స్టిక్ ఆన్ టు గాడ్. గాడ్ విల్ డెఫినెట్లీ ఓపెన్ డోర్స్. దట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మై లైఫ్. ఇట్స్ లైక్ నా లైఫ్‌లో నేను పర్సనల్‌గా నేను అది ఎక్స్పీరియన్స్ అయినా. ఈవెన్ నా యాక్సిడెంట్ విషయంలోనేమి ఈవెన్ డాక్టర్స్ అన్నారు బతకడేమో అని అన్నారండి. ఇట్స్ లైక్ వి కాంట్ చెప్పలేం మీకు అని అన్నారు. అందరూ ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అపెండిక్స్ అది వచ్చినప్పుడు ఐ మీన్ నార్మల్‌గా 1 అవర్ కంటే ఎవరు బతకరు అని అంటారు యాక్చువల్లీ బ్లాస్ట్ అవుతే. బట్ ఐ డోంట్ నో ఇట్స్ ఎ మిరాకిల్. ఇట్స్ మిరాకిల్ ఇన్ మై లైఫ్ దట్ 1 అవర్ కాదు కదా! ఈవెన్ ఆఫ్టర్ 4 అవర్స్ ఐ వెంట్ టు హాస్పిటల్. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత గూడా డాక్టర్ సెడ్ లైక్ బతుకుతాడో లేదో మాకు తెలీదు. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అండ్ ఆఫ్టర్ 4-5 అవర్స్ సర్జరీ అయిన తర్వాత దెన్ దే సెడ్ ఓకే. యాహ్! హి ఈస్ ఫైన్. అండ్ అక్కడున్న నర్సెస్ గూడా వచ్చి దేవుడు మంచి మిరకిల్ చేశాడు మీ సన్ విషయంలో అని అంటా ఉన్నారు. సో, ఇన్ దిస్ వే గాడ్ హెల్ప్డ్ మీ ఎ లాట్. ఈవెన్ వెన్ కమింగ్ టు మ్యారేజ్ విషయంలో గూడా ఐ వాస్ స్ట్రగ్లింగ్ ఎ లాట్. సో, హౌ టు చూజ్ ఏంటి అనేది. బట్ ఐ కంప్లీట్‌లీ దేవుడికే వదిలేసానండి. నేను అనుకున్నది ఒకటే ఏంటంటే, నాకొచ్చే భార్య గూడా పొద్దున్నే లేసి దేవుడిని స్తుతించడం, దేవుని వాక్యంలో ఎదగడం, దేవుని వాక్యంలో ఎంత బలంగా ఉంటే అంత నాకు కావాలి అని అనుకునేవాడిని. దేవుడు అదే రీతిగా లాస్ట్ టైమ్ నాకు నా లైఫ్‌లో ఇచ్చాడు. సో, యాహ్! అది గూడా ఒక కైండ్ ఆఫ్ మిరాకిలే అండి నిజంగా చెప్పాలంటే. ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఫ్యూ ఆర్ ది అప్స్ అండ్ డౌన్స్ ఆర్ దేర్. బట్ అవే ఇంకా బలపరిచినాయి మా ఇద్దరి రిలేషన్‌ని. So, yeah, in this way, God helped me a lot. And the only suggestion I give is
Please stick on to God no matter what it is. So He will definitely open the doors. Yeah, thank you.